లండన్కి వెళుతున్న విమానం 242 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఇది కేవలం ప్రమాదమేనా? దీనికి ఏమైనా కుట్ర ఉందా? కుట్ర ఉంది అనటానికి చాలా అంశాలు అనుమానాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉంది అనే అనుమానాన్ని కలిగించడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. సారా ఆడమ్స్ అమెరికా CIA మాజీ అధికారి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి 9వ తారీఖున చేసిన ట్వీట్ ని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అందులో ఏం రాశారో తెలుసా? భారతదేశం తమ భూభాగంపై ఎప్పుడూ చూడని ఒక దాడిని చూడబోతోంది అంటూ సారా ఆడమ్స్ రాసింది. ఏమని రాసిందంటే, యు గెట్ ద బిగ్గెస్ట్ అటాక్ దట్ ఇండియా విల్ ఎవర్ సీ ఆన్ ఇట్స్ సాయిల్ ఈస్ కరెంట్లీ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. గుడ్ లక్ విత్ దట్ అండ్ గో ఎఫర్ట్ యూస్ చేసి ఎవర్ సెల్ఫ్ అంటూ ఆమె ట్వీట్ చేసింది. ద ఇండియా అటాక్ ఈజ్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ ద సౌత్. ఆ ట్వీట్లో కూడా మీరు చూడొచ్చు. ఇంకా రెండో ట్వీట్లో చూడండి. యు గెట్ ద బిగ్గెస్ట్ అటాక్ దట్ ఇండియా విల్ ఎవర్ సీ. ఇండియా ఎప్పుడు చూడని అటాక్ను చూడబోతోంది అంటూ ఆమె 9వ తారీఖున ఈ ట్వీట్ చేసింది. 9వ తారీఖున చేసిన ట్వీట్ని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 9, 10, 11, 12 ఈ రోజు సరిగ్గా భారతదేశంలో ఎప్పుడు చూడని విమాన ప్రమాదాన్ని, భారతదేశంలో గతంలో ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి, కానీ ఈ ప్రమాదం మాత్రం అత్యంత పెద్ద ప్రమాదం. అంతేకాదు ఈ ప్రమాదం అల్ ఖైదా గతంలో అమెరికాలో చేసిన దాడిలా ఉంది. ఇప్పుడు ఈమె ఏ ఆధారాలతో ఈమె ఈ పోస్ట్ చేసింది? పైగా గుడ్ లక్ అంట. అండ్ గుడ్ లక్ విత్ దట్ ఏంటి సారా? అండ్ విత్ ద గుడ్ లక్ అని ఈమె ఎందుకు పోస్ట్ చేసింది అంటే, ఈమె చెప్తుంది సారా ఆడమ్స్ 9వ తారీఖున ఈ పోస్ట్ చేసింది. అమెరికా మాజీ CIA అధికారి భారతదేశం ఎప్పుడు చూడని ఒక విధ్వంసాన్ని చూడబోతుంది భారత భూభాగం పైన అని. గతంలో మనం చూసాం. లష్కరే తోయిబా చీఫ్ ఆఫీసర్ ఇదే మాట్లాడాడు. భారతదేశంలో రక్తాన్ని పారిస్తాం నీళ్ల కోసం అని అన్నాడు. గుర్తుందిగా మీకు? పెహల్గామ్ అటాక్ జరిగింది. పెహల్గామ్ అటాక్కి సూత్రధారి పాకిస్తాన్. ఆ తర్వాత పాకిస్తాన్ మరింత మంది ఉగ్రవాదులతో చేతులు కలుపుతోంది. ఇటు ఐసిస్ ఉగ్రవాదులు కూడా మనకి ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఐసిస్ ఫాలోవర్స్ కూడా మన హైదరాబాద్లో పట్టుబడ్డారు, వరంగల్లో పట్టుబడ్డారు. అంటే ఇక్కడికి ఉగ్రవాదులను డంప్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అని. ఇప్పుడు సారా ఆడమ్స్ ఏం చెప్పారో తెలుసా? అల్ ఖైదా AQ ఈ ప్లాన్ చేసిందని చెప్తోంది. అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ గతంలో చనిపోయాడు. అమెరికా దాడిలో పాకిస్తాన్లోనే అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ చంపేశారు. అయితే అల్ ఖైదా చీఫ్ ఏం చేశాడో మీకు గుర్తుంది కదా? అమెరికాలో ట్విన్ టవర్స్ అని విమానంతో గుద్ది అందులో చంపేశాడు. ట్విన్ టవర్స్ని పేల్చేశాడు. ట్విన్ టవర్స్ నేలమట్టం చేశాడు. ఇప్పుడు భారతదేశంలో మన భూభాగం పైన ఒక దాడి జరిగింది. అది విమాన ప్రమాదం. ఎక్కడ? గుజరాత్లో. అంటే మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో. మన పెహల్గాంలో జరిగిన దాడిలో కూడా ఉగ్రవాదులు ఏం చెప్పారు? ఆ మహిళల తాలిబొట్లు తెంచుతూ మీరు మోదీకి చెప్పండి అని చెప్పారు. ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్న ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్కలు, ఆ ఉగ్రవాదులు మా నీళ్ల కోసం మేము మీ రక్తాన్ని పారిస్తామన్నాడు. ఇప్పుడు బీజేపీ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు. అల్ ఖైదా ఇలాంటి విమాన ప్రమాదాలు చేస్తూ ఉంటుంది. అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ ఉన్నప్పుడు అమెరికాలో ట్విన్ టవర్స్ని విమానంతోనే గుద్ది లేపేశారు. ఇప్పుడు గుజరాత్ నుంచి బయలుదేరిన, అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే డాక్టర్స్ ఉండే, మెడికల్ సిబ్బంది ఉండే హాస్టల్లోకి దూసుకుని వెళ్ళిపోయింది. అదిగో చూడండి ఒకసారి, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ విమానం ఆ బిల్డింగ్లోకి దూసుకుని వెళ్ళిపోయింది. ఈ కుట్రకు అల్ ఖైదా కుట్ర చేస్తోంది అని ఈ సారా ఆడమ్స్ చెప్పింది. అండ్ గుడ్ లక్ విత్ దట్ అంట. మరి సారా ఆడమ్స్ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సారా ఆడమ్స్ ఎందుకు ఈ పోస్ట్ చేసింది? సారా ఆడమ్స్ పోస్ట్ చేసిన 2 రోజులకే ఈ దాడి ఎందుకు జరిగింది? ఆమె గుడ్ లక్ అని ఎందుకు అంది? పైగా అక్కడ ఒక ఎఫ్ వర్డ్ యూజ్ చేసింది. గో ఎఫ్ యువర్ సెల్ఫ్ అని. అంటే ఏంటి? ఆమెకి ఏదైనా సమాచారం ఉందా? మాజీ CIA మొన్న మనం చూసాం. అమెరికా పాకిస్తాన్కి భారీగా నిధులు సమకూర్చుకోవటానికి, IMF నుంచి లోన్ రావడానికి అమెరికా కూడా సహకరించింది. యుద్ధాన్ని ఆపేశాను అని ట్రంప్ చెప్పాడు.
ఆ తర్వాత పాకిస్తాన్ చాలా గొప్ప దేశం, పెద్ద దేశం, బలమైన దేశం అంటూ ట్రంప్ మాట్లాడాడు. భారత్పై విషయాన్ని కక్కే పరిస్థితులు అమెరికా కూడా చోటు చేసుకుంది. అంతేకాదు ఒక మత స్వేచ్ఛకు సంబంధించిన సంస్థలో ఈ లష్కరే తోయిబాలో శిక్షణ పొందినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రంప్ అక్కడ నియమించాడు. ఇప్పుడు అమెరికా సిఐఏ మాజీ అధికారి ఒకరు భారతదేశంపై దాడి జరగబోతుందని చూడండి ఒకసారి. ఇది నేను చెబుతున్నది కాదు, అదిగో ఆ ట్వీట్లో మీరే చూడండి ఒకసారి ఏమనుందో. మళ్ళీ నేను మీకు చదివి వినిపిస్తాను. ఏమనుంది? యు గెట్ ద బిగ్గెస్ట్ అటాక్ దట్ ఇండియా విల్ ఎవర్ సీ ఆన్ ఇట్స్ సాయిల్ ఈజ్ కరెంట్లీ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. గుడ్ లక్ విత్ దట్. ఏంటి గుడ్ లక్ సారా? ఏంటి గుడ్ లక్ అంటే ఈ సారాకి, ఈ పోస్ట్ చేసిన ఆ మనిషికి, ఆ వ్యక్తికి ఈ దాడికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పటి వరకు ఇది ప్రమాదం అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఇది పూర్తి స్థాయిలో ప్రమాదం అని అనుకోలేం. దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ సారా యాడమ్స్ 9వ తారీఖున చేసిన పోస్ట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఈ దాడికి ప్లాన్ జరుగుతోంది అని, అల్ ఖైదా ప్లాన్ చేస్తోంది అని. మరి ఇది పాకిస్తాన్ ప్లాన్ చేసిందా, అల్ ఖైదా ప్లాన్ చేసిందా, లేదంటే పాకిస్తాన్లో ఉన్న లష్కరే తోయిబానో మరో ఉగ్రవాద సంస్థతో ఈ ప్లాన్ చేసి దీన్ని ఆఫ్ఘనిస్తాన్ వైపు దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అసలు ఈ సారా ఆడమ్స్ ఎవరు అంటే సిఐఏ మాజీ ఏజెంట్. అమెరికాలో సిఐఏ మాజీ ఏజెంట్ సారా ఆడమ్స్ ఈ పోస్ట్ చేశారు. మరి ఈమెకు తెలిసిన సమాచారం ఏంటి అంటే ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది కుట్ర అనటానికి ఈ పోస్ట్ మనకి సాక్ష్యంగా నిలుస్తుంది. అంతేకాదు ఇది కేవలం ప్రమాదం అని అనలేమంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో 53 మంది బ్రిటన్ పౌరులు చనిపోయారు. అంటే నిజానికి ఐసిస్ బ్రిటన్ పై కూడా దాడులు చేస్తూ ఉంది. ఐసిస్ బ్రిటన్ కూడా టార్గెట్ చేసింది. ఈ విమానం లండన్ వెళుతూ ఉంది. మొన్న మన ముంబై ఎయిర్పోర్ట్లో 2 ఐసిస్ ఉగ్రవాదులను మనం పట్టుకున్నాం. వాళ్ళు అంతకుముందు పూణేలో బాంబులు తయారు చేస్తూ పారిపోయారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డారు. ఆ తర్వాత విజయనగరం నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు, సిరాజ్ ఒకరు, మరొక వ్యక్తి సయీద్, 2 మొన్న హైదరాబాద్లో పట్టుబడ్డారు. ఆ తర్వాత వరంగల్లో 2 పట్టుబడ్డారు. మొన్న పహల్గామ్లో దాడి చూసాం. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద కుట్ర భారతదేశంపై చేస్తూ ఉన్నారు పాకిస్తాన్, అల్ ఖైదా కలిపి. ఇప్పుడు ఈ సారా ఆడమ్స్ ఏం చెప్పారు? 9వ తారీఖునే చెప్పింది. చూడండి ఒకసారి, అదిగో ఆ 2వ బాక్స్లో విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎందుకు విమానంలో 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. పూర్తిగా సర్టిఫై చేసి పంపిన విమానం, అది కూడా ఎయిర్ ఇండియా. ఇండియాలో రక్తపాతాన్ని సృష్టిస్తాము అన్న ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా పేరుతో ఉన్న విమానాన్ని ఎంచుకున్నారా? అందుకే గుజరాత్లోనే మోదీ సొంత రాష్ట్రంలోనే బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్న విమానాన్ని కావాలని టార్గెట్ చేసుకున్నారా? ఇది కుట్రైనా? ఈ అనుమానాలే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మీకేమనిపిస్తోంది? ఇది నేను కేవలం చెబుతున్నటువంటి అనుమానాలు కాదు, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి కదా. ఆ సారా ఆడమ్స్ చూడండి ఒకసారి. ద ఇండియా అటాక్ ఈజ్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ సౌత్. ద ఇండియా ఫుల్ ఫ్రేమ్ అది ఒకటి కట్ అయింది, అందులో ఏక్యూ అని కూడా ఉంది. అంటే అల్ ఖైదా ప్లాన్ చేస్తోంది అనే ట్వీట్ను ఆమె చేసింది. ఆ ట్వీట్ పూర్తి సారాంశం కూడా ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ఏమనుంది అంటే, ద ఇండియా అటాక్ ఈజ్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ అన్ ఏక్యూ క్యాంప్. అంటే అల్ ఖైదా క్యాంప్లో ఇన్ ద సౌత్. ఇదిగో చూడండి ఒకసారి ఆ పూర్తి ట్వీట్ చూసారా? ఆ అటాక్ ఈజ్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ సౌత్ ఏక్యూ క్యాంప్ ఇన్ ద సౌత్లో అల్ ఖైదా, ఏక్యూ అంటే అల్ ఖైదా క్యాంప్లో ఏకంగా 2 ట్వీట్లు చేసింది సారా. ఎప్పుడు? జూన్ 9వ తారీఖున. ద ఇండియా అటాక్ ఈజ్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ అన్ ఏక్యూ క్యాంప్ ఇన్ ద సౌత్. మనకి సౌత్లోనే కదా, గుర్తుందా మీకు? సౌత్ అంటే మనదే. మొన్న హైదరాబాద్లో సిరాజ్ ఒకడు, సయ్యద్ 2 పట్టుబడ్డారు. విజయనగరంలో బాంబులను తయారు చేయడానికి పేలుడు పదార్థాలు కొన్నారు. వాళ్ళు ఐసిస్ ఉగ్రవాదులు. ఆ తర్వాత ముంబై ఎయిర్పోర్ట్లో 2 పట్టుబడ్డారు. మన వరంగల్లో 2 పట్టుబడ్డారు. సౌత్లో ఉగ్రవాదుల కదలికల ఆనవాళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు సారా ఆడమ్స్ సౌత్లో అల్ ఖైదా క్యాంప్లో ఒక కుట్రకు ప్లాన్ జరిగింది, భారతదేశంపై కుట్రకు అని చెప్తూ ఉన్నారు.
మొన్న ఏమన్నాడు మసూద్ అజార్ కుటుంబం మనం చేసిన ఆపరేషన్ సింధూర్లో మొత్తం మసూద్ అజార్ కుటుంబం గాల్లో కలిసిపోయింది. మసూద్ అజార్ కూడా భారతదేశంపై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ భారతదేశంపై ప్రతీకారానికి రగిలిపోతూ ఉంది. మరి ఇప్పుడు గుజరాత్లో భారత గడ్డ పైన విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అది 242 మంది ప్రయాణికులు లండన్కి వెళ్తున్న విమానం. అది ఎయిర్ ఇండియా పేరుతోనే, ఆ సంస్థలోనే ఇండియాతో కలిసినటువంటిది, అంటే ఇండియా అనే పేరుతో ఉన్నటువంటి విమానయాన సంస్థ. సో ఎయిర్ ఇండియాని అందుకే ఎంచుకున్నారా? అందులో విజయ్ రూపానీ, బీజేపీ నేత విజయ్ రూపానీ వెళుతూ ఉన్నారు, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి. అందుకే టార్గెట్ చేసుకున్నారా? పైగా ఆ విమానం కూలిపోయింది గుజరాత్లో. మన పహల్గాంలో ఉగ్రవాదులు ఏం చెప్పారు? మోదీకి చెప్పుకోండి అని అన్నారు. అంటే ఉగ్రవాదులు అందుకే గుజరాత్లో ప్లాన్ చేశారా దీన్ని? చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. సర్టిఫై చేసి ఎగరటానికి సిద్ధంగా ఉంది అని టెక్నికల్ సిబ్బంది అంతా చెప్పిన తర్వాత విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత 5 నిమిషాల్లోనే ఎందుకు పేలిపోయింది? ఇది కేవలం ప్రమాదమేనా? ఇప్పటికే అంటూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని, పక్షులు ఢీకొట్టినప్పుడు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని. పక్షులు ఢీకొడితే 2 ఇంజన్లు ఎందుకు చెడిపోయాయి? ఆ విమానానికి 2 ఇంజన్లు ఉన్నాయి. ఒక ఇంజన్ చెడిపోతే ఇంకొక ఇంజన్తోనైనా విమానం ఎగరటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 2 ఇంజన్లు ఎందుకు చెడిపోయాయి? 2 ఇంజన్లు ఎప్పుడు చెడిపోతాయంటే విమానం మొత్తం షట్ డౌన్ అయిపోయినప్పుడే, విమానంలో మొత్తం పవర్ ఆఫ్ అయిపోయినప్పుడే 2 ఇంజన్లు చెడిపోతాయి. మరి ఇక్కడ 2 ఇంజన్లు చెడిపోయాయి, విమానం ఎగరటానికి అవకాశం లేదు. పైగా విమానం కూలిపోయి ఎక్కడికి వెళ్ళింది? డాక్టర్లు ఉన్న